వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. అమెరికాలో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇక మొదలెడదామా అన్నట్లుగా గేమ్ స్టార్ట్ చేశారు. గతంలో చెప్పినట్లుగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపేలా ప్రమాణ స్వీకారం రోజే ఆర్డర్స్ తీసుకొచ్చారు. తాజాగా అందుకు సంబంధించిన ప్రాసెస్ కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో వేల సంఖ్యలో వలసదారులు అమెరికా వీడాల్సి వస్తుంది. మరి అమెరికాలోని ఇండియన్స్ పరిస్థితి ఏంటి? వారి కోసం మన ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టబోతోంది? లెట్స్ వాచ్. అగ్రరాజ్యంలో ట్రంప్ పాలన షురూ అయింది. ఈ నెల 20న అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన కీలక మార్పులకు రంగం సిద్ధం చేశారు. ఎన్నికల ముందు నుంచే ట్రంప్ హామీ ఇచ్చిన విధంగా వలసదారులే టార్గెట్ గా మొదటి అడుగు వేశాడు. అక్రమంగా అమెరికాలో ప్రవేశించిన వారిని నిరభ్యంతరంగా బయటకు పంపిస్తామని, అందులో ఎలాంటి సందేహం లేదని మొదటి నుంచి చెప్తూ వస్తున్న ట్రంప్ చెప్పినట్లుగానే ఆర్డర్స్ తీసుకొచ్చాడు. దీంతో వలసదారులు అమెరికా వీడడం మొదలైంది. మరి ఆ దేశంలో ఉన్న మన ఇండియన్స్ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గత 2 ఏళ్లలోనే అమెరికాకు వలస వెళ్లిన ఇండియన్స్ సంఖ్య 28.4 లక్షలుగా ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఈ లెక్కన చూస్తే అమెరికాకు వలస వెళ్లిన వారిలో భారతీయులు, చైనీయుల్ని ఎప్పుడో దాటేశారు. అమెరికా జనగణన బోర్డు వివరాల ప్రకారం గత 2 ఏళ్లలో మొత్తం యుఎస్ కు వలస వెళ్లిన వారిలో చైనా, భారత్ ప్రజలు చెరో 6% ఉన్నారు. అయితే భారతీయుల సంఖ్య 28.4 లక్షలు ఉండగా చైనీయుల సంఖ్య 28.3 లక్షలుగా ఉంది. మొత్తం అమెరికా జనాభాలో ఇటు అధికారికంగా అటు చట్ట విరుద్ధంగా కలిపి వలస వచ్చిన వారి జనాభా 13.6%. ఈ లెక్కను చూస్తే అమెరికాలో ప్రతి 7గురిలో ఒకరు విదేశాల్లో జన్మించిన వారే ఉంటారని అక్కడి అధికార యంత్రాంగం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకువచ్చిన నూతన పాలసీలు అక్కడి భారతీయులకు గట్టి షాక్ ఇవ్వడం ఖాయం. వలసదారులను ఆల్రెడీ బయటకు పంపించడం స్టార్ట్ చేసిన అమెరికా ఏ దేశానికి మినహాయింపు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో మన దేశానికి చెందిన 18,000 మంది వలసదారులు అమెరికా వీడనున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో మన దేశ విదేశీయాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా సహా ఏ దేశానికైనా భారతీయులు అక్రమంగా వలస వెళ్లారని నిరూపిస్తే వారిని చట్టబద్ధంగా తిరిగి స్వదేశానికి రప్పించేందుకు ఎల్లప్పుడూ తాము సిద్ధంగానే ఉన్నామని చెప్పుకొచ్చారు. కాగా అక్రమ వలసదారులపై ట్రంప్ నిర్ణయం తీసుకున్న తర్వాత అగ్రరాజ్యం వెనక్కి పంపించే భారతీయుల వివరాలను పరిశీలిస్తున్నామని, ప్రస్తుతానికి ఎంతమంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేమన్నారు జైశంకర్. అక్రమ వలసలను తాము ప్రోత్సహించమని, న్యాయపరమైన వలసలకే తమ మద్దతు ఉంటుందని వెల్లడించారు. దీంతో ఇండియా నుంచి అమెరికాకు వెళ్లిన అక్రమ వలసదారులు ఖచ్చితంగా స్వదేశానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి వీరి సంఖ్య ఎంత మేర ఉంటుంది, వారిపై ఏమైనా చర్యలు ఉండనున్నాయా వంటి విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. కేవలం ఇండియా మాత్రమే కాకుండా ఇతర దేశాలకు సంబంధించిన వలసదారులపై కూడా అమెరికా కఠినంగానే ప్రవర్తిస్తోంది. మరి ఓవరాల్ గా అమెరికా జనాభాలో 60 నుంచి 65% వలసదారులు ఉన్న నేపథ్యంలో వారంతా అమెరికా వీడితే అగ్రరాజ్యం ఖాళీ అయినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.